ఆంధ్రాలో ఇప్పుడు మరొక గిన్నీస్ రికార్డు. భవిష్యత్తులో గిన్నీస్ రికార్డులు అత్యధికంగా సాధించిన గిన్నీస్ రికార్డు కూడా ఆంధ్రప్రదేశ్ ఎంచుకుంటుందేమో, సాధిస్తేమో. మొన్న యోగా తర్వాత అప్పుడు కొంతమంది లోపాలు ఎత్తి చూపెట్టారు. లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు కూడా, ఇది ఆలోచన పరుల వేదిక ఏంటి, ఆయన అసలు యోగా మొహం చూడకుండానే ఆయనకి యోగా సర్టిఫికేట్ వచ్చింది. అట్లాంటి చాలామందికి వచ్చినాయి. కానీ అంతమంది పార్టిసిపేట్ చేశారని చెప్పబట్టి వాళ్ళు గిన్నీస్ వాళ్ళు అవార్డు ఇచ్చేశారు. అట్లాగే ఇప్పుడు 2.5 కోట్ల మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాల, జూనియర్ కళాశాలలో గురువారం పెద్ద ఎత్తున నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం పీటీఎం వివరాలు గిన్నీస్ రికార్డు కోసం సిద్ధం చేస్తున్నారు. గిన్నీస్ రికార్డు నిర్వాహకులు పంపించేందుకు వీలుగా పాఠశాలలు, జూనియర్ కళాశాల వివరాల నమోదుకు సాక్షులు నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జరిగిన మెగా పీటీఎంకి సుమారు 2,28,00,000 మంది హాజరయ్యారట. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీల కూడా నిర్వహించారట. విద్యార్థుల పురోగతిపై హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందించారట. తల్లిపేట మొక్కలు నాటిన విద్యార్థులు గ్రీన్ పాస్పోర్ట్లు అందించారట. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 38 లక్షల మంది విద్యార్థులు మొక్కలు నాటితే వాళ్లలో 25 లక్షల మందికి గ్రీన్ పాస్పోర్ట్లు జారీ చేశారు. సత్యసాయి జిల్లాలో కొత్త చెరువు జెడ్పీఐ స్కూల్లో పీటీఎంకి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల హాజరయ్యారు. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, ఓ రికార్డు 2,28,000 మంది హాజరయ్యారు. మనకి టోటల్ విద్యార్థులు 38 లక్షల మంది. 38 లక్షల మంది విద్యార్థులకి 2,28,00,000 మంది ఎట్లా హాజరయ్యారు? ఏం లాజిక్ ఇది? 38 లక్షల మంది స్టూడెంట్స్ ఉంటే తల్లో తండ్రో ఒకళ్ళు వస్తారు. పోనీ ఇద్దరు వచ్చినా ఒక 70-75 అనుకుందాం, 75 లక్షలు అనుకుందాం. 2,20,00,000 మంది హాజరవ్వడం ఏంటి? ఎవరు వీళ్ళంతా? పక్క రాష్ట్రాల నుంచి వచ్చారా, లేకపోతే దారిని పోయే వాళ్ళందరూ కలిపారా? ఏంటిది? విచిత్రంగా లేదు?